హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఒక చిన్న సింపుల్ దివాళీ వ్లాగ్. మీరందరూ కూడా ఈ దివాళీని ఎంతో సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. మార్నింగే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలతో స్టార్ట్ చేసామండి. నేను గారెలు వేయడం ఇదే ఫస్ట్ టైం చేసిన మా మమ్మీ చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల చాలా యమ్మీగా క్రిస్పీగా వచ్చాయండి. నేను ఏం టిప్స్ ఫాలో అవుతూ చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటానండి. గారెలు తరచుగా చేసుకునే వాళ్ళకి ఈ టిప్స్ తెలిసే ఉంటాయండి. కాకపోతే నాలా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. సో వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి నేను టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. మనం గారెలకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అది ఎంత గట్టిగా ప్రిపేర్ చేసుకుంటే మనకి గారెలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఆ బ్యాటర్ వచ్చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్కుగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మీరు బ్యాటర్ని గట్టిగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా అస్సలు అబ్జార్బ్ చేయదండి. మీరు ఆయిల్లో చేతితో డైరెక్ట్గా వేయలేను అనుకుంటే టీ స్ట్రైనర్కి కొద్దిగా తడి చేసి బ్యాక్ సైడ్కి తిప్పి దాని మీద వేసి కూడా మీరు ఆయిల్లో వేయచ్చండి. కానీ నేను చెప్పిన టిప్స్తో మీరు గ్రైండ్ చేసుకుంటే మీరు పాలిథిన్ కవర్ మీద వేసుకుని వేసేయచ్చండి. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి మేము మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. పులిహోర అంటే అందరికీ తెలిసినట్టే ముందుగా మనం రైస్ కుక్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే పోపు దినుసులన్నీ ఒకేసారి వేసేసుకుంటే మనకి పల్లీలు అనేవి ఫ్రై అవ్వండి, కొంచెం పచ్చిగానే ఉండిపోతాయి. సో ఫస్ట్ మనం పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే రిమైనింగ్ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత నేను శనగపప్పు వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ పోపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఆయిల్ అలాగే పోపు దినుసుల క్వాంటిటీ వచ్చేసి మీ రైస్ బట్టి తీసుకోవాలండి. నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ రైస్కి తీసుకున్నానండి ఇంత క్వాంటిటీ. పులిహోర అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే అండి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా. నేను ఇక్కడ మామిడికాయతో చేస్తున్నానని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మినపప్పు, జీడిపప్పు కూడా వేసుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి మీ కారం బట్టి వేసుకోండి. నేను ఇక్కడ నియర్లీ 6 to 7 గ్రీన్ చిల్లీ, 4 రెడ్ చిల్లీస్ వేసుకున్నానండి. మీ కారం బట్టి మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చిన్న చిన్నగా కట్ చేసుకుని. ఆవాల్ని కూడా పొడి చేసుకుని ఆ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ప్రజెంట్ ఆ రెండు యాడ్ చేయట్లేదు, ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి గుడిలో ప్రసాదం పులిహోర పెడతారు కదండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సో ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ గుజ్జు యాడ్ చేస్తున్నానండి. మనకి పోపులన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తాం అన్న టైంలో మనం ఈ మామిడికాయ గుజ్జుని యాడ్ చేసుకుని కొంచెం ఉడకపెట్టుకోవాలండి. మీరు కావాలంటే విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే మరీ మనకు అంత ఎక్కువ ఉడకక్కర్లేదు. సో ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనే టైంలో వేసుకుని ఒక 1 minute దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మామిడికాయలు దొరకవు కదా! మామిడి గుజ్జు ఎక్కడిది అని అనుకోకండి. నేను ఆల్రెడీ ఇది స్టోర్ చేసిన గుజ్జండి. మామిడికాయ గుజ్జు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. మనకిది 1 ఇయర్ వరకు నిలవ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని చల్లారి పెట్టుకొని, అందులో సాల్ట్ అలాగే పసుపు కలిపి పెట్టుకున్నానండి. అలా కలిపి పెట్టుకున్న దానిలో ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసుకున్న పోపు దినుసులు, మామిడికాయ గుజ్జు ఏదైతే ఉందో అదంతా వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మనకి మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది. ఇవి మార్నింగ్ రెడీ అయ్యాక తీసిన పిక్స్ అండి మా అమ్మాయికి. ఇంకా రిమైనింగ్ పిక్స్ అన్నీ వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తానండి. సో, వీడియో ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మేము లంచ్ అయిపోయింది. లంచ్ చేసేసాక ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేసాము. సో, ఫస్ట్ వచ్చేసి నేను మామిడాకులవి వెనకాల కాడలు ఉంటాయి కదా! కాడలు కట్ చేసుకుంటున్నాను. కాడలు కట్ చేసుకున్న తర్వాత అలా ఒక లీవ్ తీసుకుని స్ట్రైట్‌గా పెట్టుకుని ఇంకొక 2 లీవ్స్ తీసుకుని అలాగ మనం ఇంటూ షేప్‌లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా! వీడియోలో చూపించినట్టు అలా పెట్టుకుని మీరు స్టాప్లర్ ఉంటే స్టాప్లర్‌తో పిన్ అయినా చేసుకోవచ్చు. మీకు స్టాప్లర్ అవైలబుల్‌గా లేనట్లయితే మీరు సూది దారం పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. స్టాపిల్ చేసిన తర్వాత డబుల్ సైడెడ్ టేప్ తీసుకుని అక్కడ అటాచ్ చేయండి. మీకు డబుల్ సైడెడ్ టేప్ లేనట్లయితే మళ్ళీ మనం నీడిల్ అండ్ థ్రెడ్తో ఫ్లవర్ని కూడా అటాచ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డబుల్ సైడెడ్ టేప్ కనుకుంటే అది అటాచ్ చేసుకుని దానికి ఫ్లవర్ని అటాచ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ డెకరేషన్ అండి. మీకు 10 to 15 మినిట్స్లో ఈ డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, అలా వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ సైడెడ్ టేప్ అటాచ్ చేసి దాని పైన ఉన్న స్టిక్కర్ తీసేసి దానికి మనం ఇప్పుడు ఫ్లవర్ అటాచ్ చేస్తున్నాము. మీకు డబల్ సైడెడ్ టేప్ లేకపోతే అలా ఫ్లవర్ పెట్టేసి నీడిల్ అండ్ థ్రెడ్తో స్టిచ్ చేసేయచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలితే అన్నీ రెడీ చేసి పెట్టుకుని వాల్కి కానీ డోర్స్కి కానీ మనం ఇది డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం దేనికైనా అటాచ్ చేయాలంటే బ్యాక్ సైడ్కి తిప్పి మళ్ళీ డబల్ సైడెడ్ టేప్ ఒకటి అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి వాల్కి కావాలితే వాల్కి, డోర్కి కావాలితే డోర్కి డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను మీకు అరేంజ్ చేసి చూపిస్తున్నాను. నేను ఇలా మా మెయిన్ డోర్కి డెకరేట్ చేశాను. చూడండి, పిక్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను. నేను ఇలా మెయిన్ డోర్కి డెకరేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్తో మా బాల్కనీలో 2 డెకరేషన్స్ చేశానండి. అవి చాలా సింపుల్ అండ్ ఈజీయే. సో, ఫస్ట్ నేను కొన్ని ఫ్లవర్స్ని ర్యాకల్గా తీసుకుని పెట్టుకుని వాటిని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. నేను దీన్ని స్వస్తిక్ సింబల్లో అరేంజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఏ ఫ్లవర్స్ నచ్చితే ఆ ఫ్లవర్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. డిజైన్స్ కూడా మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ముందు మనం ఒక ఐడియా అనుకోవాలి. అలా అనుకుంటే మనకి డెకరేషన్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. ఇవన్నీ చాలా సింపుల్గా వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే మనకి డెకరేషన్స్ అన్నీ అయిపోతాయండి. కాకపోతే మనం ముందుగా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. నేనైతే స్వస్తిక్ సింబల్ని అరేంజ్ చేస్తున్నాను రోజ్ ఫ్లవర్స్తో. చూసేయండి. నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ని బట్టి సాగ్రిగేట్ చేసుకుని ఇలా కొన్ని ఫ్లవర్స్తోనేమో స్వస్తిక్ సింబల్, కొన్ని ఫ్లవర్స్తోనేమో ఫ్లవర్ షేప్లో డిజైన్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాను. ఇవి నేను ముందుగా ఏ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో ఎలా సరిపోతాయో అన్నీ నేను ముందుగా డిజైన్ చేసుకుని అప్పుడు బాల్కనీలో నేను ఈ డెకరేషన్ అనేది చేశానండి. నాకు ఇవన్నీ వితిన్ 1 అవర్ లోపే కంప్లీట్ అయిపోయాయి. నేను ఇలా డే మొత్తం వీడియో షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుందా వీడియో అని అనుకున్నాను. వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. నేను మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ మా దివాళీ సెలబ్రేషన్స్ వరకు మొత్తం అన్నీ షూట్ చేశానండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ వీడియో అంతా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి. సో, మీరు వీడియో ఎండింగ్ వరకు మిస్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.
ఫ్లవర్స్‌తో సెకండ్ డెకరేషన్ వచ్చేసి నేను ఫస్ట్ కొన్ని రోజ్ ఫ్లవర్స్‌ని పెటల్స్ తీసుకొని పెట్టుకున్నాను. ఆ పెటల్స్‌ని మధ్యలో రౌండ్‌గా అరేంజ్ చేసి దాని చుట్టూ మళ్ళీ రౌండ్‌గా వైట్ కలర్ చామంతులతో డెకరేట్ చేస్తున్నాను. దీన్ని అలా సర్కిల్ ఫామ్‌లో డెకరేట్ చేశాను. నెక్స్ట్ వైట్ అయిపోయిన తర్వాత నేను బంతి పువ్వులతో డెకరేట్ చేశాను. అలా డిజైన్ అన్నది మన ఇష్టమండి. మీరు ఫ్లవర్ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే సర్కిల్ ఫామ్‌లో ఫ్లవర్ లాగా డెకరేట్ చేశానండి. ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ కూడా మన ఇష్టమండి. మీరు ఇక్కడ యెల్లో కలర్ చామంతులతో కూడా చేసుకోవచ్చు. లేదా మొత్తం అంతా బంతి పువ్వులతో చేసుకోవచ్చు. రోజెస్‌తో చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని రోజెస్, కొన్ని చామంతులు, కొన్ని బంతి పువ్వులు తీసుకున్నానండి. కొన్ని దేవుడి డెకరేషన్‌కి పక్కన పెట్టుకుని రిమైనింగ్ వాటితో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇలా ఫ్లవర్స్తోనే కాదండి, ఫ్లవర్ పెటల్స్ యూస్ చేసి కూడా మీరు డెకరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఫ్లవర్స్ అన్నీ రేకలు తీసుకొని ఒక డిజైన్ షేప్‌లో వేసుకొని, ఒక ఫ్లవర్ షేప్ కానీ ఏదో ఒక షేప్ డ్రా చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చండి. ఫ్లవర్ పెటల్స్‌తో చేసేదైతే కొంచెం టైం పడుతుంది. కానీ అది కూడా ఈజీగానే అయిపోతుందండి. ఫ్లవర్స్‌తో వచ్చిన లీవ్స్‌ని అలా అరేంజ్ చేశాను. చూసారు కదా! నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు దీపాలు పెట్టిన తర్వాత ఎలా ఉందో నేను మళ్ళీ చూపిస్తాను. డెకరేషన్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు రెడీ అవుతున్నాము. లక్ష్మీదేవి పూజ చేయాలి కదండీ! పూజ చేసిన తర్వాత మా అమ్మాయితో డీటీలు కూడా కొట్టించాలి కదా! సో, నేను రెడీ అయిపోయి మా అమ్మాయిని రెడీ చేస్తున్నాను. సో, ఆ వెనకాల కొంచెం ఆ మెస్ అంతటిని ఇగ్నోర్ చేసేయండి. రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ డీటీలు కొట్టించడానికి నేను రెడీ చేస్తున్నాను. డీటీలు కొట్టించడానికి మనం గోంగూర చెట్లు ఉంటాయి కదండీ! అవి తీసుకుని దానికి ఒత్తు కట్టి ఒత్తుకి వెలిగించాలండి. అది కొండెక్కుతున్నప్పుడు మనం డీటీలు కొట్టించాలి. చూసేయండి. మళ్ళీ వచ్చి ఆగలి చవితి పుట్టం మీద జొన్న కర్ర డీటీలు అయిపోయినాయి కదండి. మీకు ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. మా అమ్మాయి మార్నింగ్ నుంచి చాక్లెట్ పట్టుకుని హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ అని తిరుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ చేశాను చూడండి. అమ్మకుమ్మ పెట్టు అమ్మకి. గుడ్. చూసారు కదా ఎంత క్యూట్గా చెప్పిందో. ఇప్పుడు డీటీలు అయిపోయిన తర్వాత పూజ చేయాలి కదండి. ఆ పూజకి అరేంజ్ చేస్తున్నాను. దేవుడిని అలంకరిస్తున్నాను. యాక్చువల్గా అయితే లక్ష్మీదేవి ఫోటో సపరేట్గా పెట్టి పూజ చేస్తారు కదండి. సో నాకు ఇంకా టైం లేక నేను ఇలా మొత్తం దేవుడి దగ్గరే దేవుడికి పూజ చేసేసి అక్కడే లక్ష్మీదేవికి కూడా పూజ చేసేసానండి. అందరూ ఎలా అయితే చేసుకుంటారో ఆల్మోస్ట్ మేము కూడా అలానే చేసుకుంటామండి. అందుకే మీకు అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను.
లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత మనం దీపాలు వెలిగించాలి కదండి. ఇక్కడ నేను అదే అరేంజ్ చేస్తున్నాను. ప్రమిదలోకి ఒత్తులు పెట్టుకుని ఆయిల్ పోస్తున్నాను. నేను ఇవన్నీ మార్నింగే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి ప్రమిదలు అవన్నీ కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఒత్తులు కూడా ఆయిల్లో నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు అదే ఆయిల్లోంచి తీసి వేస్తున్నాను. మనం చివర్లో నలుపుకుంటే మనకి ఒత్తి అనేది త్వరగా వెలుగుతుందండి. సో వెలిగించి ఫస్ట్ ఒకటి వెలిగించి నేను దేవుడి దగ్గర పెడుతున్నాను. దేవుడి దగ్గర దీపం పెట్టిన తర్వాత మా మెయిన్ గుమ్మం దగ్గర పెడుతున్నానండి దీపాలు. ఇక్కడ వచ్చేసి బాల్కనీలో అది పెట్టడానికి నేను రిమైనింగ్ దీపాలని రెడీ చేస్తున్నానండి. మొత్తం అన్ని ప్రమిదల్ని ఫస్ట్ అరేంజ్ చేసి పెట్టుకుని దాని తర్వాత మనం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులో ప్రమిదలన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుని మనం ఆల్రెడీ పెట్టుకున్న ఒత్తులను వేస్తున్నానండి. అందులో వేసేసిన తర్వాత చివర్లో కొంచెం మనం నలుపుకుంటే మనకి ఒత్తి అనేది ఈజీగా వెలుగుతుంది. సో అన్నీ అరేంజ్ చేసేసుకుని నేను ఒక దాని తర్వాత ఒకటి వెలిగిస్తున్నాను. అన్నీ వెలిగించేసిన తర్వాత నేను ఈవినింగ్ ఏవైతే డెకరేషన్స్ చేశానో అక్కడ పెడుతున్నానండి దీపాలు. చూడండి, మీకు దీపాలు పెట్టిన తర్వాత చూపిస్తానన్నాను కదా, చూడండి. దీపాలు పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందండి. దీపాలు అయితే ఇలా అరేంజ్ చేసుకున్నామండి. ఈ ఇయర్ క్రాకర్స్ అయితే ఏం కాల్చలేదండి, ఎందుకంటే మాకు క్రాకర్స్ ఏం దొరకలేదండి. ట్రై చేసాం కానీ మాకు ఎక్కడా దొరకలేదు. సో ఇంకా క్రాకర్స్ ఏం కాల్చలేదు. గ్రీన్ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ మేము. దీపాలు పెట్టడం అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఏం చేస్తుందో చూడండి. ఇలా చూడు, ఫోటో తీస్తానంటే ఫోటో తీపించుకోకుండా ఆ రోజు కార్ కొనుక్కుందండి. ఆ కార్తోనే ఇంకా ఆడుకుంటా ఉంది. చూసారు కదా, మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నామండి. ఇది వచ్చేసి మా కమ్యూనిటీలో బయట డెకరేషన్ అండి. మేము తీసుకున్న కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఇవే మా దీపావళి సెలబ్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.